హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాగ్ క్రియేషన్. ఈరోజు మన వీడియోలో బనగానపల్లె నవాబ్ ప్యాలెస్ గురించి తెలుసుకుందాం. ఈ ప్యాలెస్ అరుంధతి కోటగా చాలా ఫేమస్. ఎందుకంటే అరుంధతి సినిమాలో పశుపతిని బంధించి సమాధి చేసేది ఈ కోటలోనే. ఈ ప్యాలెస్ వచ్చి నంద్యాల జిల్లాలోని బనగానపల్లె టౌన్కి 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అరుంధతి సినిమా తర్వాత ఈ ప్యాలెస్ను చూడడానికి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఈ ప్యాలెస్ కొండపైకి వెళ్ళడానికి రోడ్డు మార్గం ఉంది. కొండపైన ప్యాలెస్ చుట్టుపక్కల వ్యూ కొండల మధ్య చాలా బాగా ఉంటుంది. బనగానపల్లె నవాబుల పాలన 17వ శతాబ్దం నుంచి ప్రారంభమైంది. బీజాపూర్ సుల్తాన్ అయిన ఇస్మాయిల్ ఆదిల్ షా దగ్గర పనిచేసే సిద్ సాబుల్ ఖాన్ నందవంశ రాజుల నుండి ఈ బనగానపల్లె సామ్రాజ్యాన్ని జయించి వశించుకున్నాడు. 1665వ సంవత్సరం వరకు జనరల్ అయిన సిద్ సాబుల్ ఖాన్ ఆధ్వర్యంలోనే ఈ బనగానపల్లె సామ్రాజ్యం పరిపాలన సాగించింది. తర్వాత మహమ్మద్ బేగ్ ఖాన్ ఈరోజ్ సుబానికి బనగానపల్లె మరియు దాని చుట్టుపక్కల ఉండే జాగీర్లు అన్నీ కూడా ఆయనకు శాశ్వతంగా లభించాయి. మహమ్మద్ బేగ్ ఖాన్కి వారసులు లేకపోవడం వలన దత్తపుత్రుడైన ఫైజల్ అలీ ఖాన్ గారు ఈ బనగానపల్లె సామ్రాజ్యాన్ని పరిపాలించారు. ఈ బనగానపల్లె ప్యాలెస్ ఫైజల్ అలీ ఖాన్ పరిపాలన సమయంలోనే కట్టబడింది. ప్యాలెస్కి చేరుకోవడానికి ముందు భాగం నుండి మెట్ల మార్గం ఉంది. అలాగే కుడి ఎడవైపు నుండి కూడా మెట్ల మార్గం ఉంది. ప్యాలెస్కి వెనక వైపు సైనికులు ప్రహారా కాయడానికి చాలా గదులు ఉన్నాయి. ప్యాలెస్లో మొత్తం 9 గదులు, ఒక పెద్ద హాలు ఉంది. హాల్ మొత్తం పర్షియన్ స్టైల్ ఆర్కిటెక్చర్లో ఉంటుంది. కొన్ని గదుల్లో మరియు హాల్లో పైకప్పు కూలిపోయింది. ఒక్క పైకప్పు మినహాయిస్తే గోడలు కానీ కిటికీలు కానీ కింద ఉండే ఫ్లోర్ కానీ ఇప్పటికీ చెక్కు చెదరకుండా గట్టిగానే ఉన్నాయి. ఇప్పుడు మనం ఇళ్ళలో ఉపయోగించే టైల్స్ లాగా ఆ కాలంలోనే ఫ్లోర్కి ఎంత అందంగా డిజైన్ చేశారో చూడండి. ఇవి ప్యాలెస్లో ఉండే గదులు. పైకప్పు కూలిపోయి ఉన్నాయి.
ప్యాలెస్లో ఉండే పెద్ద హాలు. మన గవర్నమెంట్ మరియు పర్యాటక శాఖ వారు ఇలాంటి కట్టడాలను చూసి ఇలాంటి పైకప్పులను మరియు గోడలను పునర్నిర్మిస్తే భవిష్యత్ తరాల వారికి కూడా ఇలాంటి పురాతన కట్టడాలు వాళ్ళు కూడా చూసుకోవడానికి బాగా ఉంటాయి. ఈ ప్యాలెస్ వచ్చేసి చుట్టూ కొండల మధ్యన ఒక చిన్న కొండ పైన కట్టబడింది. వ్యూ అయితే చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు మనం చూడబోయే ప్రదేశం ప్యాలెస్ వెనక వైపు భాగము. ఇక్కడ సైనికులు ప్రహార కాయడానికి చిన్న చిన్న గదులు కూడా నిర్మించబడ్డాయి. సో ఈ ప్రదేశం వచ్చేసి మసీదు. అప్పట్లోనే సైనికులు లేదా రాజులు ప్రార్థన చేసుకోవడానికి నిర్మించుకున్నట్లుంది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 సంవత్సరంలో అన్ని రాజ్యాల్లాగే ఈ బనియాన్పల్లి సామ్రాజ్యం కూడా భారతదేశంలో కలిపివేయబడింది. ఈ ప్యాలెస్ని నవాబ్ ఫైజల్ అలీ ఖాన్ గారు వేసవి విడిది కోసం ఉపయోగించేవారంటారు. అలాగే వారి రాజ్యానికి ఎవరైనా ఇతర రాజులు వస్తే వారి కోసం కూడా విడిది కోసం ఇదే ప్యాలెస్ని వినియోగించేవారు అంటారు. బ్రిటిష్ వాళ్ళు కూడా ఇదే ప్యాలెస్ను గెస్ట్ హౌస్ లాగా ఉపయోగించారని అంటారు. ఈ బనియాన్పల్లె రాజవంశం వారు ఇప్పటికీ బనియాన్పల్లెలోనే ఉన్నారు. ప్రతి సంవత్సరం మొహరం పండుగ సమయంలో వీరి ఆధ్వర్యంలో మొహరం చాలా ఘనంగా జరపబడుతుంది బనియాన్పల్లె టౌన్లో.